నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. సుమారు 3.5 గంటల పాటు కొనసాగిన నిరసన అనంతరం రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో ప్రధాని నివాసం పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. సుమారు 3.5 గంటల పాటు కొనసాగిన నిరసన అనంతరం రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఇక దీంతో ప్రధాని నివాసం పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, రవలి ఢిల్లీలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ధర్నా మెరుపు ధర్నా ఏదైతే ఉందో ఇది రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో జాతీయ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి నివాసం ముందు 3.5 గంటలుగా ధర్నా కూర్చోవడంతో మొత్తానికి అటు దేశవ్యాప్తంగా అటు ఢిల్లీలో దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులను చోటు చేసుకున్న పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రతిపక్షంగా బీజేపీకి సవాలు విసురుతున్న నేపథ్యంలో మరింత పార్లమెంటు సమావేశాలు మరింత ఉద్రిక్తతకు రాజకీయంగా వేడి రాజుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే మొత్తానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీలో సీజేపీ చేసిన ధర్నా నిన్న ఈరోజు వరుసగా చూసుకోవచ్చు. సీజేపీ ఏదైతే నీట్ పేపర్ లీక్ అంశం పైన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తారు, దానిపైనే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో నిన్న మాత్రం పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో జంతర్ మంతర్ దగ్గర సీజేపీ యువత పెద్ద ఎత్తున ధర్నా చేయడంతో అది ఉద్రిక్తతలకు దారి చేసుకుంది. దాంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. తీవ్ర గాయాలయ్యే పరిస్థితి. దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. విద్యార్థుల నీట్ పేపర్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే మంత్రిగా ఉన్నారో తను ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అంటూ యువత పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో దానిపైన పోలీసులు అటు దేశం రాజధాని కావడంతో అధికార పార్టీ బీజేపీ కూడా అప్రమత్తమైంది. నిన్న నుంచే ఇదే అంశం పైన మంత్రి ఎడ్యుకేషనల్ మంత్రి కేంద్ర విద్యా మంత్రి కూడా డైరెక్ట్ ఉటావుడిన అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇదే అంశం పైన ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ అంశంలో మొత్తానికి ఈరోజు కూడా కంటిన్యూగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఉన్నా కూడా పెద్ద ఎత్తున యువత ఆందోళన చేపట్టడంతో ఈరోజు వాళ్ళకు మద్దతుగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ నీట్ అంశం పైన
ఏదైతే యువత డిమాండ్ చేస్తున్నారో దానికి కట్టుబడి ధర్నాకు దిగాల్సిందే, దానికి రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్వయంగా ప్రధాని ఇంటి ముందే ధర్నాకు దిగడంతో ఇది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, జాతీయ నాయకులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఆంటోనీ లాంటి చాలా సీనియర్ నేతలు కూడా, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా ఆ ధర్నాలో పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చాలా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక ఇదే అంశంపైన కేంద్ర మంత్రిగా ఉన్న జితేంద్ర కూడా రాహుల్ గాంధీతో చర్చించడానికి ఆ ధర్నా ప్లేస్కే వచ్చి తనతో చర్చించారు కూడా. మీరు ఏదైతే నీట్ అంశం పైన డిమాండ్ చేస్తున్నారో ఆ నీట్ అంశం, పేపర్ లీకేజ్ అంశం పైన పార్లమెంటులో సమావేశాల సందర్భంగా చర్చిద్దామని కూడా జితేంద్ర రాహుల్ గాంధీకి మాటిచ్చారు. మళ్ళీ ఏమైంది అంటే ఆ ధర్నా కొనసాగుతున్న నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఒక 2-3 పాయింట్లు డిమాండ్ చేశారు. రాజీనామా ఒకటైతే, ఆ నీట్ అంశం పైన చర్చ ఒకటైతే, రాజీనామా కూడా చేయాల్సిందే ధర్మేంద్ర ప్రధాన్ అంటూ కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేయడంతో దానికి జితేంద్ర తను పార్లమెంటులో చర్చిస్తేందుకు సిద్ధమన్నాము, ఒప్పుకున్నాము, కానీ రాజీనామా చేయాలి అంటూ లేనిపోని డిమాండ్లు చేస్తున్నారు ప్రతిపక్ష నేత అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు యువతని అంటూ అధికార పార్టీ బీజేపీ జితేంద్ర కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి ధర్నా కంటిన్యూ అవుతున్నది. ఢిల్లీలో 3.5 గంటలుగా ధర్నాకు అలానే జాతీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ ధర్నా, ఈ ఉద్రిక్తత ఉన్నప్పటికీ ఇక రేపటి నుంచి అంటే దేశవ్యాప్తంగా ఇదే చర్చ, రాజకీయంగా ఇది చాలా హీట్ను రాజేసే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? ఓ పక్క బయట జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ధర్నాకు దిగడం, మెరుపు ధర్నాలకు దిగడం, ఎంత పోలీసులు అదుపులో పెట్టాలన్నా కూడా అది జరగని పరిస్థితుల్లో ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. ఈ ధర్నాలోనే రైతులు కూడా యాడ్ అవుతున్నారు. రైతులు కూడా వాళ్ళ సమస్యలపైన ఢిల్లీకి చేరుకుంటున్నారు, పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు చాలా రసాబసాగా జరిగే అవకాశం ఉంది. ఎక్కడైనా అసాంఘిక శక్తులు కూడా ఎంటర్ అయ్యారు అంటూ ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణలు చేస్తుంది. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కూడా పోలీసులు ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ, ఢిల్లీని పోలీసులు పహార కాస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉంది కనుక దేశంలోనే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే కూడా ప్రతిపక్ష నేత కూడా ధర్నాలో కూర్చోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక రకమైన ఉత్సాహం నింపి అధికార పార్టీ మీద పోరాటం చేస్తుందనే దిశగా సంకేతాలు వెళ్లడంతో అటు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పుడైతే ధర్నాకు దిగారో ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ ఉత్తేజాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్నది కనుక ఇదే అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలిపించే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ అరెస్టు పైన, మల్లికార్జున ఖర్గే అరెస్టు పైన, పార్టీ అగ్రనేతల అరెస్టు పైన కాంగ్రెస్ పార్టీ అటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసనలకు పిలిపించే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో రేపటి నుంచి ఎలా ఉండబోతుంది, అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య మాటల దాడి ఎలా ఉండబోతుంది, వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి, నీటి అంశం పైన అధికార పార్టీ ఏం సమాధానం చెప్పబోతుంది అనేది మాత్రం ఇప్పుడు 1,00,000 టన్నుల ప్రశ్నగా ఉంది. మరి ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ఎలా కొనసాగుతాయి రేపటి నుంచి అనేది ఈరోజు చూసాం. మధ్యలో అప్పటికి 2-3 గంటలు వాయిదా వేసుకుంటూ పార్లమెంటును పూర్తిగా స్తంభింపజేస్తూ, అంటే సమావేశాలు కూడా కొనసాగలేని పరిస్థితి. అంటే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు ఢిల్లీ దేశ రాజధానిలో నడిబొడ్డున జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతుంది. రవలి, హై సెక్యూరిటీ జోన్ అయిన ప్రధాని నివాసం వద్దే అరెస్ట్ చేశారు. అక్కడ ధర్నా చేస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేశారా, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల అరెస్ట్ చేశారా? మరి వారిపై కేసులు ఏమైనా నమోదు చేసే అవకాశం ఉందంటారా? ఎప్పుడైనా జెడ్ కేటగిరీ దానికి డబల్ ఉంటుంది సెక్యూరిటీ. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నివాసం ముందుగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెరుపు దాడి చేస్తుంది అని అంటే ఇంటెలిజెన్స్ సమాచారం కూడా మరి ఒక భద్రతా లోపంగా చూస్తారు కొంతమంది. ఎందుకంటే అది దేశ ప్రధానికి హై సెక్యూరిటీ ఉంటుంది, జెడ్+ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి మెరుపు ధర్నాలు జరిగే అవకాశం ఉన్నా, ఇలాంటి ఇబ్బందులు, దాడులు, కొన్ని ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. మరి ముందుగా ఇంటెలిజెన్స్ సమాచారం కానీ పోలీసులు కానీ అప్రమత్తంగా లేరా అనేది కూడా కోణంలో కూడా చూస్తారు. కానీ ప్రతిపక్ష నేత ఈ స్వయంగా
పీఎం నివాసం ముందే ధర్నాకు దిగడంతో అంటే ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యంగా కూడా భావిస్తారు వాళ్ళు. మరి ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలుగా ఉన్నారు, ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు, అటు పార్లమెంటులో జాతీయ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకులుగా ఉన్నారు, అటు పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఉన్నారు, జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎన్నో పార్లమెంటు ఎంపీలుగా అనుభవం ఉన్న వాళ్ళు, రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు. ఎంపీలుగా గతంలో చేసిన మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, కేసీ వేణుగోపాల్ లాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని జస్ట్ అంటే అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ ధర్నాన్ని సద్దుమంచడానికి కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి వచ్చి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంటుంది కనుక వెంటనే నేతల్ని అదుపులోకి తీసుకున్నట్లయితే ఆ ధర్నా కార్యక్రమాన్ని అదుపులో తీసుకొచ్చినట్టుగా అవుతుందని పోలీసులు భావించి అక్కడి నుండి మాత్రం అగ్రనేతలను అరెస్ట్ చేసి మాత్రం వివిధ రకాల 4-5 పోలీస్ స్టేషన్లకు వాళ్ళు తరలించారు. ఈ ధర్నా ఏదైతే ఈరోజు జరిగిందో రేపు కంటిన్యూ అవుతుందా లేదంటే పార్లమెంటు సమావేశాల్లో కొనసాగుతున్నాయి కనుక పార్లమెంట్లో వాదోపవాదాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంటుంది అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే జితేంద్ర కేంద్ర మంత్రి రాహుల్ గాంధీతో స్వయంగా వచ్చి మాట్లాడారు, అలానే ఫోన్లో కూడా సంభాషించారు. రాహుల్ గాంధీతో ఇదే నీట్ అంశం పైన పార్లమెంట్లో చర్చిద్దాము ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశం పైన అని చెప్పారు. కానీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని మొండిపట్టుబడుతున్నారు అంటూ జితేంద్ర కూడా అంటున్న మాటలు చూసినట్లయితే రేపు కాంగ్రెస్ నేతలు మరొకసారి ధర్నాకు దిగుతారా, మరి దేశవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీలు అప్రమత్తమై రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఇది కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఈ అంశం పైన అనేది మాత్రం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శేఖర్. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. సుమారు 3.5 గంటల పాటు కొనసాగిన నిరసన అనంతరం రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఇక దీంతో ప్రధాని నివాసం పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ధర్నా ఉద్రిక్తత వాతావరణానికి దారి తీయడం జరిగింది. సుమారుగా 3 గంటల పాటు కాంగ్రెస్ నేతలు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మధ్యలో ఆ జితింగ్లు జరిపినా కానీ చేయడం కాకపోవడంతో రాహుల్ గాంధీని కొంతమంది పోలీసులు అదుపులోకి తీసుకొని తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, ప్రియాంక గాంధీ, ఇటు చూసుకున్నట్లయితే కేసీ వేణుగోపాల్, అలానే డికే శివకుమార్, ఇట్లా ముఖ్య నేతలంతా ప్రధానమైనటువంటి విషయాన్ని పార్లమెంటులో చర్చించాలి అని డిమాండ్ చేయటము, అలానే విద్యార్థులు ఎవరైతే ఆందోళన చేశారో వాళ్ళ మీద కేసులు ఉపసంహరించాలి, దానికి సంబంధించిన బాధ్యత వహించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీనితో పాటు చూసుకున్నట్లయితే విద్యార్థులపై ఎక్కడైతే కేసులు పెట్టారో అవి ఉపసంహరించుకోవాలని కూడా పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇక జితేంద్ర సింగ్ లేటెస్ట్ ట్వీట్ చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ తో కలిసి ప్రభుత్వం తరపున నేను చర్చలు జరిపా. జితేంద్ర సింగ్ నీట్ పై పార్లమెంట్ లో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు. చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. ఇక చర్చకు అంగీకరించి తర్వాత మాట తప్పారు. మళ్ళీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్నారు. ఇక కొత్తగా 2 డిమాండ్లు పెట్టడం, మాట తప్పడం సముచితం కాదన్నారు జితేంద్ర సింగ్. ప్రతిపక్ష నేతగా ఉండి మాట తప్పడం దురదృష్టకరమన్నారు. రాహుల్ గాంధీ తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. నీట్ పై పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎలాంటి అధికారిక నోటీసు ఇవ్వలేదన్నారు. రాహుల్ ప్రవర్తన ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధమన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కేంద్ర ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రధాని నివాసానికి చేరుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీకి సంబంధించి అధికారిక వివరాలు ఇంకా వెలువడలేదు. అయితే ఇరు వర్గాల మధ్య జరుగుతున్న చర్చలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే అంశానికి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. రావాలి ఈ రోజు కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మెరుపు ధర్నాకు దిగారని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు ఆయన మెరుపు ధర్నాకు దిగడంతో కాంగ్రెస్ శ్రేణులందరూ అక్కడికి చేరుకొని ధర్నాలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, వారితో పాటుగా వేణుగోపాల్, మల్కాజ్ ఏవైతే కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకున్నారు, నిరాహార చేశారు. ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిన్న ఈ ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, విద్యార్థులపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగము, అదే విధంగా లీడ్ పేపర్ విషయంలో ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారో ఆ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ తో విద్యార్థులు, యువత ఆందోళన చేసిన విద్యార్థులపై ప్రభుత్వం విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడంతో పాటు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు పోలీసులు అని కూడా వారు ఆరోపణ చేసి, ఈ నేపథ్యంలో ఇవాళ 2వ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడే దీని మీద
చర్చ జరగాలని చర్చ చేయాలని రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేసినప్పుడు దానికి గందరగోళాల మధ్య ఇవాళ సభ వాయిదా పడింది. సభ వాయిదా పడిన అనంతరం కూడా రాహుల్ గాంధీ స్పీకర్ కి ఒక విజ్ఞప్తి చేశారు. నీట్ పై చర్చ జరగాలి పార్లమెంట్ లో అనేది ఒక విజ్ఞప్తి చేసి దానికి సంబంధించి ఎవరు పార్లమెంట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతను దీనికి సంబంధించి ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వం అనుమతిస్తే చర్చించేందుకు సిద్ధమని చెప్పిన నేపథ్యం అంటే ఒక స్పీకర్ గా డిసైడ్ చేయలేను, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి రాహుల్ గాంధీ ట్విట్టర్ చేశారు. ఇది జవాబు లేని ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఆయన ట్వీట్ చేశారు. అనంతరం ఆయన మధ్యాహ్నం ఆయన మెరుపు ఆందోళనకు దిగారని చెప్పేసి సడన్ గా ప్రధానమంత్రి నివాసం ముందే ఆయన ధర్నా దిగడంతో ఇవాళ ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నారు. ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది ఒకవైపు సిజేపీ యువత ఆందోళన, మరోవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రధానమంత్రి ఇంటి ముందు ఆందోళన కార్యక్రమంలో ఢిల్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. దానికి సంబంధించి ఏదైతే ఢిల్లీలో రాహుల్ గాంధీ చేస్తున్న దానిలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు తరలి రావడంతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి ఆయనతో చర్చలు జరిపారు. దాదాపుగా అర్ధగంట సేపు జరిగిన ఈ చర్చలలో ప్రధానమైన డిమాండ్లు వారి ముందు వచ్చినట్టు కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నీటి లీకేజ్ ఏదైతుందో దానికి సంబంధించిన నీటి లీకేజ్ పైన పార్లమెంట్ చర్చ జరగాలి. పార్లమెంట్ అదేవిధంగా లీక్ కి సంబంధించిన విషయాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దానిపై స్పందించాలి. దానితో పాటుగా ఏదైతే నీట్ పేపర్ లీక్ ఎవరైతే లీక్ కారణంగా మనస్తాపంకు చెంది ఎవరైతే మరణించారో వారికి ఎక్స్కేసీల అందించాలి. వారితో పాటుగా పార్లమెంట్ లో చర్చించిన అనంతరం దీనికి సంబంధించి ఢిల్లీ అల్లర్లు ఏవైతే ఉన్నావో ఈ ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన విషయాలలో దానికి చర్యలు తీసుకొని దానిపై చర్యలు తీసుకోవాలి అనే జితేంద్ర సింగ్ ముందు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఒక చర్చిస్తానని ఆయన అనుకూలంగా కూడా ఆయన కొనసాగిస్తూనే దాదాపుగా 3 గంటల పైగా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు ధర్నా దిగడంతో పోలీసులు రాహుల్ గాంధీని అదుపులో తీసుకుని ఆయన అరెస్ట్ చేయడంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే ప్రధానంగా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీటి లీకేజీల బాధలు ఏవైతే వారికి శిక్షించాలి, వారితో పాటు అమిత్ షా స్పందించాలి, ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన వాటిపైన కూడా చర్చ జరగాలి, ఢిల్లీ అల్లర్ల మీద ఎవరైతే ఉన్నారో దాని బాధలపై ఎవరున్నారో చర్యలు తీసుకోవాలనేది కూడా దాని విచారణ జరగాలన్నది కూడా ప్రధాన డిమాండ్లు అయ్యాయి. ప్రధాన డిమాండ్లపై ఆయన ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు అరెస్ట్ కావడం అయితే మరి రేపు కూడా పార్లమెంట్ సమావేశాలు ఉంటుంది. పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి అయితే ఈ విషయంలో ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు దీక్ష విరమించేది లేని ఒకవైపు సిజే కాంగ్రెస్ పార్టీ యువత కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆందోళన దిగడం మెరుపు ఆందోళన ధర్నాకు దిగడంతో ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది ఒక హైటెన్షన్ ఇటు రాజకీయాల్లోనూ అదేవిధంగా పార్టీలో అయితే దీనికి సంబంధించి బీజేపీ రేపు పార్లమెంట్ లో ఏ విధంగా వివరిస్తుందో అదేవిధంగా దానికి సంబంధించిన విషయాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ పైన ఎలాంటి ఆరోపణలు చేస్తారన్నది దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేకుంటే దీనిపైన ఏమైనా చర్చ పట్టుబడతారా చర్చించే వరకు అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఇప్పుడు రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలను పోలీసులు అభినందిస్తున్నారని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియవలసి ఉంది. రాహుల్ థ్యాంక్ యూ రామకృష్ణ.